2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం కల్పన గారు. నమస్తే సిరి గారు. సో లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మంది కూడా ఎక్కువగా యూజ్ చేసే టెక్నిక్ ఏదైనా ఉందా అంటే ఒపోనొపో టెక్నిక్ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ టెక్నిక్ చాలా మంది ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రై చేసి రిజల్ట్ రాని వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా మనం కనుక ఈ టెక్నిక్ని యూజ్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్స్ మనకు వస్తాయి అంటారు? సో వ్యూవర్స్కి కూడా ఈ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ హోపోనొపో ప్రేయర్ ఏదైతే ఉందో మన లైఫ్లో ఉన్న సమస్యలు, ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్లాకేజెస్ కావచ్చు, ఇవన్నీ హీల్ చేసుకోవడానికి మనకి టెక్నిక్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే సైన్స్ పరంగానే కాదు, స్పిరిచువల్ పరంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ ఇది చెప్పాలి అంటే ఇది ఒక హవాయన్ ప్రేయర్ అని అంటారు. ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో ఏదైనా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లేదా మనస్పర్ధలు అలా వస్తే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సో ఎవరికైతే మనస్పర్ధలు వచ్చాయో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసేవాళ్ళు. సో అలా ఆ ట్రెడిషనల్ హోపోనొపో అనేది అలా ఫాలో అవుతూ వచ్చిందనమాట. కానీ ఈ ప్రేయర్ ఏదైతే ఉందో డాక్టర్ హ్యూలెన్ ఒక సైకాలజిస్ట్ అనమాట. సో డాక్టర్ హ్యూలెన్ అనే పర్సన్ ఈ ప్రేయర్ని బాగా పాపులరైజ్ చేయడం జరిగిందనమాట. సో చెప్పాలి అంటే హవాయ్ హాస్పిటల్లో అంటే క్రిమినల్ పేషెంట్స్, అంటే బాగా మెంటల్గా సిక్ అయిన పేషెంట్స్ అనమాట. సో ఆ పేషెంట్స్కి ట్రీట్మెంట్ కోసం అనేసి డాక్టర్ హ్యూలెన్ని అపాయింట్ చేయడం జరిగింది. పేషెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ భయపడేవారట. అంటే క్రిమినల్ అంటే మెంటల్గా బాగా సిక్ అయి ఉన్నారు కదా. సో ట్రీట్మెంట్ కోసం వాళ్ళ పేషెంట్స్ దగ్గరికి వెళ్తే సో వస్తువులు విసిరేయడం కావచ్చు, గట్టిగా అరవడం కావచ్చు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ బిహేవియర్ని గ్రహించి అక్కడ స్టాఫ్ అంతా కూడా భయపడేవారట. సో అలాంటి టైంలో డాక్టర్ హ్యూలెన్ని ట్రీట్మెంట్ కోసం అపాయింట్ చేయడం జరిగింది. సో డాక్టర్ హ్యూలెన్ ఏం చేశారంటే, సో ఆ పేషెంట్స్ యొక్క ఫైల్స్ ఉంటాయి కదా, సో ఆ ఫైల్స్, సో తన ఆఫీస్కి ఆ ఫైల్స్ తెప్పించుకొని ప్రతి ఒక్క ఫైల్ అంటే కేస్ స్టడీస్ చూసి ప్రతి ఒక్క పర్సన్కి ఆ ఫైల్ పట్టుకొని ఈ హోపోనొపో ప్రేయర్ అనేది చేశారనమాట. సో అలా మెల్లిమెల్లిగా అంటే ఈ ప్రేయర్ ఎలా అంటే 100% మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని సరెండర్ అయ్యి చేయాలన్నమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. అంటే ఐఎమ్ సారీ అంటే మనం ఏంటి అంటే జరిగిన సిచ్యువేషన్ని, జరిగిన ప్రాబ్లమ్ని మనం 100% యాక్సెప్ట్ చేయడం. అది నా వల్లే జరిగింది, నేనే దీనికి బాధ్యుణ్ణి అన్నట్టుగా మనం 100% యాక్సెప్ట్ చేయడం అనమాట. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే జరిగిన సిచ్యువేషన్కి క్షమాపణ అడగడం. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ అనేది ఒక పాజిటివ్ ఎమోషన్, కృతజ్ఞతా భావం. అది హీల్ అయినందుకు ముందుగానే మనం గ్రాటిట్యూడ్ చెప్పడం అనమాట. నెక్స్ట్ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అనేది కూడా ఒక పాజిటివ్ ఎమోషన్. సో ఆ ప్రాబ్లం కంప్లీట్గా హీల్ అవుతున్నందుకు కూడా మనం ముందుగానే ఒక పాజిటివ్ ఎమోషన్ని పంపిస్తున్నట్టు అని భావం అనమాట. సో అందుకని ఈ 4 ఫ్రేజెస్ మనము ఇలా మన ప్రాబ్లమ్స్కి, బ్లాకేజెస్కి యూజ్ చేయడం వల్ల సో మనం హీల్ అయ్యి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే సిచ్యువేషన్లో కూడా సో ఈ డాక్టర్ హ్యూలెన్ అనే పర్సన్ సో ఇలా ప్రతి ఒక్క ఫైల్ పైన అలా రిపీటెడ్గా ఒక 1-2 months ప్రాక్టీస్ చేశాడు. సో తర్వాత రిజల్ట్ గమనించినట్టయితే సో ఆ పేషెంట్స్ అందరూ కూడా హీల్ అవ్వడం జరిగింది. సో మెల్లిమెల్లిగా వార్డ్ అంతా కూడా, ఆ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా రికవరీ అయిపోయారు, ఆ వార్డు కూడా ఖాళీ అయిపోవడం జరిగిందనమాట. సో అట్లా అక్కడి నుంచి ఆ ప్రేయర్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. సో ఈవెన్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్ యూ అని చెప్పామనుకోండి, అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా మనకి చెప్పినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అది మన పైన మనం ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు మరి? ఇప్పుడు మనకే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా మనీ బ్లాకేజెస్ ఉన్నా కూడా మనం రిపీటెడ్గా కూడా మనం ఈ ప్రేయర్ ఒక 55 times కావచ్చు, డైలీ ఒక 108 times కావచ్చు. సో అలా ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని మనం ప్రేయర్ చేసినట్టయితే ఆ సమస్య నుంచి ఖచ్చితంగా మనం బయటపడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఏ టైంలో ఎలా యూజ్ చేస్తే మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందంటారు? ముఖ్యంగా ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించింది, దేనిపైన ఫోకస్ చేయలేకపోతున్నారు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఎంత కష్టపడ్డా మీకు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావట్లేదు, ఓకే. సో మీరు ఏంటి అంటే మార్నింగ్ టైంలో అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు.
మనకి 108 బీట్స్ ఉంటాయి కదా, జపమాల ఉంటుంది కదా సిరి గారు. సో జపమాలతో కూడా మనం 108 టైమ్స్ ఈ హోపోనోపో ప్రేయర్ అనేది చేయొచ్చు అనమాట. సో అలా మనం ఏంటి అంటే కన్సిస్టెంట్గా చేయాలి, ఆ ప్రాబ్లం నుంచి హీల్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. లేదు అంటే మన బుక్లో కూడా మనము ఈ హోపోనోపో ప్రేయర్ అనేది రాయొచ్చు అనమాట. ఏదో 55 టైమ్స్ కావచ్చు, 21 టైమ్స్ లేదా 108 టైమ్స్. సో అలా మనము ఆ బుక్లో రాయడం వల్ల కూడా మన మైండ్లో నుంచి, బాడీలో నుంచి, సోల్లో నుంచి ఆ ప్రాబ్లంకి హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైతే ఆ హీలింగ్ అనేది, ఆ నెగిటివిటీ అనేది పోతుందో అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా చాలామంది ఈ టెక్నిక్ యూజ్ చేసి కూడా రిజల్ట్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమంటారు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? మనీ బ్లాకేజెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక పర్సన్ బాగా అప్పుల్లో డిస్టర్బ్డ్గా ఉన్నాడనమాట. బాగా అప్పు చేసి ఎంత కష్టపడినా కూడా బిజినెస్లో లాస్ అవ్వడము, సంథింగ్ ఏదో మనీ బ్లాకేజ్ ఫామ్ అయింది. సో అక్కడ ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ నా వల్లే జరిగింది అంటే, నా సబ్కాన్షియస్ మైండ్ని నేను అలా ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల అలా జరిగింది అంటే, ఆ సిచ్యువేషన్ని మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సరెండర్ అయిపోవాలి. మనం యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నాం, నా వల్లే జరిగింది, నేను దాని నుంచి బయటపడాలని అనుకుంటున్నాను, నేను సరెండర్ అవ్వాలనుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అయ్యి మనం ఈ ప్రేయర్ అనేది చేస్తామో డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు అన్నట్టు 100% టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనం బాధ్యత తీసుకోవాలి ఆ సిచ్యువేషన్ పైన. సో నా వల్లే జరిగింది అని అనుకుంటే ఏదైనా కూడా మనం సరెండర్ అయ్యామనుకోండి, భగవంతుడు ఖచ్చితంగా మనకు క్షమిస్తారు. సో వేరే దారి చూపిస్తారు, మనకు బయటపడే దారి చూపిస్తారు. సో అందుకే ఇక్కడ 100% టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్షన్కి రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉండాలి అంటారు. ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకోవాలి మీరు అన్నట్టు. ఎలా అండి, ఎవరికైనా కూడా ఈ టెక్నిక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, మీరు కండక్ట్ చేసే క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? డెఫినెట్గా సిరి గారు, నేను ప్రతిరోజు అంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్తో పాటు ఇలా హీలింగ్ టెక్నిక్స్ కూడా నేను ప్రాక్టీస్ చేయిస్తాను. మనకి కొత్త మనీ ఆపర్చునిటీస్ రావాలి అంటే ఫస్ట్ మన లైఫ్లో ఉన్న ఆ మనీ బ్లాకేజెస్ని ఫస్ట్ మనం హీల్ చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎంత ఇంపార్టెంటో హీలింగ్ కూడా అంత ఇంపార్టెంట్. సో ప్రతిరోజు నేను మార్నింగ్ సెషన్స్లో ప్రాక్టీస్ చేస్తాను. వ్యూవర్స్ ఎవరైనా అంటే ఇలాంటి టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి, వాళ్ళ లైఫ్లో ఉన్న సమస్యల నుంచి బయటపడాలని అనుకుంటే, అంటే లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది బేసిక్ లెవెల్ హోపోనోపో ప్రేయర్, ఇంకా దీంట్లో అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో వ్యూవర్స్కి ఎవరికైనా ఇంకా ఇలాంటి సపోర్ట్ కావాలి, వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకుంటే, సో కింద ఉన్న రిజిస్టర్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మన టీం వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.